శాసనసభకి సంబంధించినటువంటిది మొన్న ఆయన పేరేంటి మన కోన రవికుమార్ ఒక పాయింట్ రైజ్ చేశారు. అయ్యా మేము చెప్తుంటే మంత్రులు ఎవరు రిజిస్టర్ చేసుకోవట్లేదు అట్లట్లా అని చెప్పేసి. అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా మరొక అంశం, అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు, అధికారులు ఎవరు కనబడట్లేదు. అదే విషయం నేను శాసనసభలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రశ్నించారు, ఎందుకంటే వైసీపీ వెళ్ళట్లేదు కదా అక్కడ, ఏంటండి ఎవరు రావట్లేదు అని చెప్పేసి. అబ్బాయి పైన ఉన్నారు వాళ్ళందరూ అధికారులని అచ్చెన్నాయుడు చెప్పబోతుంటే మీరు అట్లా కలుపుకు రావద్దండి, కవర్ చేయొద్దు అంటూ డైరెక్ట్గా ఎమ్మెల్యేలు అడిగినటువంటి అంశం. తద్వారా అధ్యక్ష ఒక్క అధికారి లేడు అన్నటువంటి పాయింట్, ప్రభుత్వ అధికారులు పాత వాసనలు పోలేదంటూ దీంతో మళ్ళీ అది జగన్ మీదకి తోసేసినటువంటి పరిస్థితి. జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అధికారుల పనితీరు మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది శాఖల మంత్రులు ప్రతిపాదించే డిమాండ్పై చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు సభలో లేకపోవడం మీద కొనతాల రామకృష్ణ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఏకంగా సభలో మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు, అధికారులకు కేటాయించిన సీట్లు ఒక్కళ్ళు కూడా లేరు చూడండి అధ్యక్ష, దీన్ని బట్టి వాళ్ళ పనితీరు అర్థమవుతుందన్నారు. అప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు లేచి అధికారులు పైన ఉన్న బాక్సులో ఉన్నారు రాసుకుంటున్నారన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందిస్తూ కవర్ చేయదు మంత్రి గారు అంటూ చురకలంటించడంతో అచ్చెన్నాయుడు మాట్లాడకుండా కూర్చున్నారు. వెంటనే 2-3 అధికారులు సభలోకి వచ్చి వాళ్ళకి కేటాయించిన సెట్లో కూర్చున్నారు. అనంతరం డిమాండ్ మీద చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా కొనతాలు మాట్లాడుతూ ఇక మిగతా అన్నీ వేరు, బేసిక్గా అయితే అధికారులకి ఇక్కడ ఏంటంటే మనం వేరే పార్టీలను తిట్టుకుంటూ కూర్చుంటాం, కానీ అసలు ఆ అధికారుల్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని అట్లా మార్చింది మనం అన్నది మర్చిపోతున్నాం.